అరకొర చదువులు చదివిన సీఎంకి విద్యావ్యవస్థ మీద అవగాహన లేదని బీఆర్ఎస్వి ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆరోపించారు. నాడు తెలంగాణలో విద్యావ్యవస్థను కేసీఆర్ బలోపేతం చేస్తే నేడు రేవంత్ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. మూటలు మోసి సీఎం అయిన రేవంత్కి విద్యా వ్యవస్థ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. మన ఊరు మనబడి కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసి విద్యార్థులకు అన్యాయం చేశారన్నారు. ఒక ఉన్నత విద్య చదివినటువంటి వ్యక్తుల వలన విద్యాశాఖ మంత్రిగా చేస్తే విద్యా వ్యవస్థ గురించి పూర్తి అవగాహన ఉంటుంది. తనకు అరకొర చదివినటువంటి చదువులతో ఆనాడు బ్లాక్మెయిల్ చేసి ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షులు ఎట్లయ్యారో అదేవిధంగా మరొక బ్లాక్మెయిల్ చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రికి విద్యా వ్యవస్థ గురించి ఎక్కడ కూడా అవగాహన లేక నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో తనకంటూ ఒక విద్యాశాఖ మంత్రి సపరేట్ పోర్ట్ఫోలియో ఉన్నటువంటి వ్యక్తి ఉంటే సమీక్షలో మాట్లాడగలుగుతాడు. తనే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆ విద్యాశాఖ గురించి కనీసం ఒక 5 నిమిషాలు కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అంతా కూడా ఈరోజు మా మిత్రులు చెప్పినట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ అన్ని కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మన ఊరు మనబడి ప్రణాళిక తీసుకొచ్చి దాదాపు 7,000 కోట్లతోని అప్పుడు కేసీఆర్ గారు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్ కావచ్చు హై స్కూల్ కావచ్చు పిల్లలందరికీ కూడా పేద విద్యార్థులకు ఉన్నత చదువు అందాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో మన ఊరు మనబడి ప్రణాళిక తీసుకొస్తే దాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలుగా దాన్ని మొత్తం కూడా ఎక్కడికక్కడ పనులు ఆపేసి ఎక్కడ కూడా దాన్ని ముందడబడేసే పరిస్థితి లేదు. అదే విధంగా గురుకులాల పరిస్థితి చూస్తే గత 10 సంవత్సరాలు ఏ విధంగా కూడా ఈ 2 సంవత్సరాల గురుకుల పరిస్థితి చూస్తే చాలా మంది విద్యార్థులంతా కూడా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఉన్నత స్థాయి సమీక్ష లేదు. ఏ జిల్లాలో కూడా ఈ ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఏ జిల్లా స్కూల్ కానీ ఏ గురుకుల స్కూల్ కానీ విజిట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అకాడమిక్ స్టార్ట్ అయింది మళ్ళీ పరిస్థితుల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అరకొర పరిస్థితులు ఇలా ఈ గురుకులాలలో చక్కగా ఫెసిలిటీస్ లేక మౌలిక వసతులు లేక చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా జిల్లాలో ఉన్నత స్థాయి అధికారి ఎవరో కూడా ఈ ముఖ్యమంత్రికి తెలియదు. ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కదా, ఈ ఒక జిల్లాలో ఒక ఉన్నటువంటి ఈ 33 జిల్లాలో ఏ ఒక్క జిల్లాలో కూడా ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయి ఆఫీసర్ విద్యాశాఖకు సంబంధించిన ఆఫీసర్ ఈయనకు ఏ వ్యక్తి ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి. ఇలా అంటే తెలంగాణలో విద్యా వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా ఉన్నారో మరొకసారి గమనించాలి. తెలంగాణలో ఇవాళ కేవలం ఈయన ఏ కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ఇలా దోచిపెడుతుంది. ఇలా మళ్ళీ కార్పొరేట్ విద్యార్థులు కొమ్ము కాసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగాలేక పేద విద్యార్థులంతా కూడా పైసలు లేని పరిస్థితులు ఇలా వాళ్ళ తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తే ఇలా కార్పొరేట్ విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్ళలో చేయనటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి కార్పొరేట్ ధీటుగా కార్పొరేట్ ఫీజులకు ధీటుగా ఇలా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే కార్పొరేట్ వ్యవస్థ ఇలా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేపటి నుంచి 30 తారీఖు వరకు ప్రతి గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రతి స్కూల్ ప్రతి మండల స్కూల్కు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిశీలించుకుంటూ అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ ఎంఈలను కలుసుకుంటూ ఉన్నత స్థాయిలో పూర్తి స్థాయిలో పేద విద్యార్థులకు న్యాయం చేసే వరకు కూడా విద్యార్థి విభాగం తరఫున పూర్తి బాధ్యత తీసుకొని కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.